Jawahar Navodaya English Passage 3. Desert is a place where there is sand all around. డెజర్ట్ అనేది ఒక ప్లేస్ ఎక్కడైతే మొత్తం శాండ్ ఉంటుందో, శాండ్ ఆల్ అరౌండ్ అంటే చుట్టూ శాండే ఉంటుంది డెజర్ట్లో. ఇట్ ఈజ్ ఏ హాట్ అండ్ డ్రై ప్లేస్. అది బాగా హాట్, వేడిగా అండ్ పొడిగా ఉంటుంది. దేర్ ఈస్ వెరీ లిటిల్ రెయిన్ ఇన్ డెజర్ట్స్. డెజర్ట్స్లో చాలా తక్కువ, లిటిల్ రెయిన్ చాలా తక్కువ వాన పడి, సో కాబట్టి వెరీ ఫ్యూ ట్రీస్ గ్రో దేర్. అక్కడ చాలా తక్కువ చెట్లు పెరుగుతాయి. ద ఓన్లీ ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ ద డెజర్ట్స్ ఆర్ క్యాక్టస్. క్యాక్టస్ అంటే ముళ్ళ మొక్కలు, డేట్ పామ్స్ ఖర్జూరం చెట్లు అండ్ థ్రోనీ బుషెస్ ముళ్ళ పొదలు పెరుగుతాయి. విచ్ డు నాట్ నీడ్ మచ్ వాటర్ టు గ్రో. వాటికి ఎక్కువ వాటర్ అవసరం లేదు కాబట్టి అవి పెరుగుతాయి. ద సహారా ఈజ్ ద బిగ్గెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్. సహారా అనేది ప్రపంచంలోనే పెద్ద డెజర్ట్. ఇట్ అంటే అది, ఇది, ఈ సహారా డెజర్ట్ స్ట్రెచెస్. స్ట్రెచెస్ అంటే వ్యాపించి ఉంది. స్ట్రెచెస్ అక్రాస్ ద హోల్ ఆఫ్ నార్త్ ఆఫ్రికా. ఆఫ్రికా నార్త్ సైడ్ మొత్తం ఇది ఆక్యుపై చేసేసి ఉంది. సహారా డెజర్ట్ ఆఫ్రికాలో ఉంది, ఇది నార్త్ సైడ్ అంతా ఆక్యుపై చేసి ఉందని అర్థం. ద అరేబియన్ డెజర్ట్. అరేబియన్ డెజర్ట్ అనేది ఇంకో డెజర్ట్ పేరు. ఈజ్ ఆల్సో ఏ వెరీ లార్జ్ డెజర్ట్. అది కూడా ఒక పెద్ద డెజర్ట్. ఇన్ ఇండియా. ఇండియాలో ఇండియాలో కూడా దెర్ ఈస్ ఎ డెజర్ట్. ఒక డెజర్ట్ ఉంది కాల్డ్ థార్ డెజర్ట్ ఇన్ రాజస్థాన్. మన దగ్గర ఉన్న డెజర్ట్ ఎక్కడుందంటే రాజస్థాన్లో థార్లో ఉంది. లైఫ్ ఇన్ ఎ డెజర్ట్ ఈజ్ టఫ్. డెజర్ట్లో లైఫ్ అంటే బతకడం చాలా కష్టం. టఫ్ అంటే కష్టం. ద డేస్ ఆర్ వెరీ హాట్. రోజులు చాలా వేడిగా ఉంటాయి. అండ్ నైట్స్ ఆర్ కూల్. రాత్రులు చల్లగా ఉంటాయి అని అర్థం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ద బిగ్గెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్. బిగ్గెస్ట్ డెజర్ట్ ఏంటి మనకి ఇచ్చింది? ద బిగ్గెస్ట్, ద సహారా అన్నారు. ద సహారా ఈజ్ ద బిగ్గెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్. కానీ ఇక్కడ మనకి సహారా అనే వర్డ్ లేదు. బట్ ఇక్కడ ఏమన్నాడు, ఎక్కడ ఉంది అని అన్నప్పుడు ఆఫ్రికాలో ఉంది అనేది మన ఆన్సర్. ఏ ఇండియా, బి ఆఫ్రికా, సి అరేబియా, డి అమెరికా. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? బి ఆఫ్రికా. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, the word across is a or an. across అనేది ఏంటి వర్బా, యాడ్వర్బా, యాడ్జెక్టివా, ప్రపోజిషన్? ఇలాంటి బిట్టి కూడా ఒకటి అడుగుతాడు. వర్బ్ అంటే పని, అక్రాస్ అనేది పని కాదు. సో యాడ్వర్బ్ అంటే పని గురించి చెప్పేది. ఇక్కడ పని గురించి కాదు అక్రాస్ చెప్పేది. ఇక్కడ చూడండి, ద స్ట్రెచెస్ అక్రాస్ అని ఇచ్చాడు అంటే వ్యాపించి ఉంది. అక్రాస్ అనేది పొజిషన్ చెప్తుంది. స్ట్రెచెస్ అంటే వ్యాపించడం. దీని పొజిషన్ చెప్తుంది ఎంతవరకు? అక్రాస్ కాబట్టి ఇది ప్రిపోజిషన్. పొజిషన్ చెప్తుంది కాబట్టి అక్రాస్ అనేది దిస్ ఈస్ ప్రపోజిషన్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్ డెజర్ట్ రీజియన్స్. డెజర్ట్ రీజియన్స్ లో ఎలా ఉంటుంది? దేర్ ఈజ్ నో రెయిన్ ఫాల్. నో అనే మాట ఇవ్వాలి మనకి, రెయిన్ ఫాల్ గురించి ఇచ్చారు. ఇక్కడ రెయిన్ ఫాల్ ఉంది చూడండి. ఆ రెయిన్ ఫాల్ లో దేర్ ఈజ్ ఎ వెరీ లిటిల్ రెయిన్ ఇన్ డెజర్ట్స్ అన్నాడు. వెరీ లిటిల్ రెయిన్ అనే ఆన్సరే కరెక్ట్. నో రెయిన్ అని పెట్టకూడదు. ఇట్స్ రెయిన్స్ హెవీలీ. హెవీలీ అంటే ఎక్కువ, హెవీలీ కాదు. దేర్ ఈజ్ ఎనఫ్ రెయిన్. ఎనఫ్ అంటే సరిపడా. ఎనఫ్ రెయిన్ సరిపడా వాన పడుద్ది అంటే నో. దేర్ ఈజ్ ఎ లిటిల్ రెయిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ హాట్ ఈజ్. హాట్ కు ఆపోజిట్ ఏంటి? ఏ కోల్డ్. కోల్డ్ అంటే చల్లగా. వామ్, వామ్ అన్న వేడిగానే. ప్లెజెంట్ అంటే మంచిగా, ప్లెజెంట్ గా ఉంటది. డిఫికల్ట్ అంటే కష్టం. మనకి ఇక్కడ హాట్ కు ఆపోజిట్ కోల్డ్. సో కోల్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ ఫ్యూ ట్రీస్ గ్రో ఇన్ డెజర్ట్స్ బికాస్. చాలా తక్కువ చెట్లు పెరుగుతాయి డెజర్ట్స్ లో. ఎందుకంటే మోస్ట్
నీడ్ వాటర్ టు గ్రో. ఎక్కువ చెట్లకి వాటర్ కావాలి కాబట్టి దేర్ ఈస్ శాండ్ ఆల్ అరౌండ్. చెట్లు మొత్తం చుట్టూ శాండ్ ఉంది కాబట్టి నైట్స్ ఆర్ వెరీ కోల్డ్. రాత్రులు చాలా చల్లగా ఉంటాయి కాబట్టి దేర్ ఈస్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ ట్రీస్. చెట్లు కాపాడటానికి అక్కడ ఎవరు లేరు కాబట్టి. ఇందులో మనం జాగ్రత్తగా చూడాలంటే మీకు ఈ ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తాయి. ఇవి రెండు నైట్స్ ఆర్ వెరీ కోల్డ్ కాదు, దేర్ ఈస్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ ట్రీస్ కాదు, దేర్ ఈస్ శాండ్ ఆల్ అరౌండ్ కాబట్టి శాండ్ లో కూడా ట్రీస్ పెరుగుతాయి, అది కాదు కరెక్ట్ రీజన్. వెరీ ఫ్యూ ట్రీస్ గ్రో ఇన్ డెజర్ట్స్ బికాస్ మోస్ట్ ట్రీస్ నీడ్ వాటర్. ట్రీ పెరగాలంటే వాటర్ కావాలి కాబట్టి మోస్ట్ ట్రీస్ నీడ్ వాటర్ టు గ్రో. కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ ఏ, రైట్ ఆన్సర్.